నేను మంచి చేసి మేదరమట్లో జరుగుతున్న సిద్ధం సభ సూపర్ గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. మొత్తం మీద కూడాను ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజలు పెద్ద ఎత్తున కూడాను మేదరమట్ల సిద్ధం సభ ప్రాంగణం వద్దకు వచ్చారు. అంటే ఈ సభా వేదిక వద్ద కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు కలిసిన తర్వాత గౌరవ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారిగా ఈ ప్రాంగణం నుంచి కూడాను మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, సిద్ధం సభ మీద వారి అభిప్రాయాలు ఏంటి, వైసీపీ ఏ విధంగా ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉందో కూడాను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జగన్ గారికి ఎందుకు ఓటేయాలంటే పేద ప్రజలకి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు. పేద ప్రజలు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, గవర్నమెంట్ స్కూల్కి, వాళ్ళ కార్పొరేట్ స్కూల్లో డబ్బులు పెట్టి చదివించుకోవాలని ఎంతోమంది పేద ప్రజలు ఉన్నారు. వాలంటీర్స్ ద్వారా కొన్ని వేల స్టూడెంట్స్కి ఉద్యోగాలు ఇస్తున్నారు. సచివాలయాలు ఏర్పాటు చేశారు. లంచాలు లేవు, ఎటువంటి ఇబ్బంది లేదు. కరోనా 2 సంవత్సరాలు వచ్చింది, ఇబ్బంది పడటం, అయినా కానీ సంక్షేమ పథకాలు ప్రతి పేద ప్రజలకు అందించాడు. జగన్ అన్న కోసం ప్రాణం ఇస్తాం. చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ ఎన్ని పార్టీలు వచ్చినా సింహం సింగిల్ గా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2024లో 175 గెలుచుకొని మళ్ళీ సీఎం సభ మళ్ళీ ఎంతకంటే గ్రాండ్ గా చేసుకున్నాం. ఇంకా ఇది కాదు, బొమ్మ వేపిస్తా గుండెల మీద. సత్యాంత ప్రయాణం జగన్ అన్న అంటే. చిలకలూరుపేట. పొద్దుననంగా వచ్చామండి 5 గంటలకి. సార్ని దగ్గరుండి దూరంగా ఉండి చూసినా కానీ చాలు. ఇది సిద్ధం 4వ సభ. ఈ సభను చూసి చంద్రబాబు గుండెల్లో రైలు పరిగెత్తాలి. ఢిల్లీలో తిరుగుతున్న చంద్రబాబు బీజేపీ చుట్టూ తిరగాలి జనాలు. ప్రతి పథకం ముందు అందులో లేడీస్ పేరు ఉంటుందండి. ప్రతి పథకంలో లేడీస్కి ముందు ప్రయారిటీ ఇస్తున్నాడు, ఇబ్బంది లేదు. ఇవాళ వాలంటరీ మీద విమర్శలు చేస్తున్న చంద్రబాబు రేపు మేము వస్తే మళ్ళీ అధికారంలో వాలంటరీ ఉద్యోగాలు అంతే ఉంచుతామంటున్నాడు కదా. గతంలో తీసేస్తామంటున్నాడు, ఇప్పుడు ఉంచుతామంటున్నాడు. అంటే కొడుక్కి ఆయనకి పదవుల కోసం ఆరాటపడుతున్నారు తప్పితే ప్రజల కోసం కాదు. ఈ కలయిక ఓటు బ్యాంక్ లేని పార్టీలు అవి. ఖచ్చితంగా నేను మంచి చేశాను ఓటేయండి అని అడుగుతున్నాడు మా సింహం. ఎవరన్నా చంద్రబాబు మంచి చేసాము లేదా మీకు ఇది చేస్తామని వచ్చి ఓటు అడగండి ప్రజల్ని. దమ్ముంటే చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ మేము ఒంటరిగా వస్తున్నాము, మీకు మంచి చేస్తాం, మేము పథకాలు అందిస్తాము ప్రజలకి చెప్పే దమ్ముందా? లేదు. మా పెద్దాన ఆశయాలు, ఆయన మీద ఉన్న అభిమానం, మా జగన్మోహన్ రెడ్డి గారు సింహం ఏంటో చూపిస్తాం. ప్రాణాలు వేస్తామన్న ఈ ఎండే చేస్తుందండి బాబు. ప్రాణాలు వేస్తుంటే ఈ ఎండ ఎందుకు మాకు? అంతే. మా రెడ్డి గారి బిడ్డ సింహలుగా ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో ఏందో చూపించుకుంటాం 2024లో. మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి ఫాలోయింగ్ ఏ విధంగా ఉందో కూడా తెలుసుకునే ఆ పరిస్థితి మన సభావేదిక వద్ద చూస్తున్నాం. మహిళలు సైతం కూడా ఏలలు వేస్తూ జగన్ గారిని ఒకసారి చూడాలని తపన పడుతున్న తీరు నిజంగా కూడాను అందరిని ఆశ్చర్యపరుస్తుంది. జగన్ గారి మీద ఉన్న ఫాలోయింగ్ ఏంటనేది కూడాను తెలుస్తుంది. సభా ప్రాంగణం వద్ద నుంచి వీడియో జర్నలిస్టు విజయకృష్ణతో కలిసి ఐటీఎం కోసం అబ్దుల్ అలీ, విజయవాడ, ప్రకాశం జిల్లా. పేద ప్రజలకు మంచి జరగాలన్నా, ముసలాళ్లకు, వృద్ధాప్యులకు పెన్షన్లు ఇంటి దగ్గరికి రావాలన్నా, ప్రతి ఒక్క స్టూడెంట్ చదువుకోవాలన్నా జగనన్నకు ఓటు వేయాలి. సిద్ధం సభ ప్రాంగణంలో ఉన్నాను. ప్రస్తుతం సిద్ధం సభ సంబంధించిన ఏర్పాట్లు చాలా భారీగా జరిగాయని చెప్పొచ్చు. మొత్తమే కూడాను సిద్ధం సభకి 15 లక్షల మంది గ్యాదరింగ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏదో వైసీపీ పార్టీ భావించిన పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ప్రస్తుతం సభా ప్రాంగణం వద్ద పరిస్థితి మీరు చూడవచ్చు. నాతో మాట్లాడతాకి కొంతమంది ప్రజలు కూడా ఉన్నారు. మొత్తమే కూడాను చెప్పండి.
వచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 175కి 170 వస్తాయి. బీజేపీ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా ఎవరు వచ్చినా సరే వచ్చేది జగన్మోహన్ రెడ్డి. ఎవరు ఎన్ని యుద్ధాలు చేసినా వచ్చేది మాత్రం జగన్మోహన్ రెడ్డి. పేదోళ్ళకి తోడుగా ఉండడం జగన్కి ఎంతో ఇష్టం. ఇప్పుడు పేదలకు పెద్దలకు ఎత్తుపోయే జరిగే యుద్ధానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుంచి ఈరోజు సిద్ధం అనే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల ప్రజలు కూడా ఈ సిద్ధం సభకి బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకు పడుతున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంతకుముందు ఎంతోమంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి, ప్రతి రైతుకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులందరికీ, ప్రతి ఒక్కరికి కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, వర్గం చూడడం, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి దమ్మున్న నాయకుడు, ధైర్యం ఉన్న నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, ఎన్ని పార్టీలైనా, ఎంతమందిలైనా పొత్తులతో వచ్చినా, గుంపులు గుంపులుగా వచ్చినా సింహం సింగిల్ గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టే దమ్ము, ధైర్యం ఎవరికి లేదు ఈ రాష్ట్రంలో. ధైర్యం లేక పొత్తులతో వస్తున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం డిసైడ్ అయిపోయి ఉంది. రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి కావాలి. జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఫ్యాన్ గుర్తుపై ఎప్పుడు కొట్టాలా అని వెయిట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం ఎన్నోసార్లు బటన్ నొక్కారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రజలు 2 బటన్లు నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకటి ఎమ్మెల్యే, ఒకటి ఎంపీ. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు తర్వాత తొలిసారిగా సిద్ధం బహిరంగ సంఘంని నిర్వహిస్తున్నారు గౌరవనీయులు యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ప్రజల్లో ముగ్గురు పొత్తు తర్వాత వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. చెప్పండి, ముగ్గురు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుంది? ముగ్గురు కాదు 10 మంది కలిసి వచ్చిన నెక్స్ట్ సీఎం జగన్. 100 మంది కలిసి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎవరైనా ఏమైనా ఉంటే ఒక 50 కోట్లైనా పందెం పెడతాం. 50 కోట్లైనా. మాది చిలుకలూరుపేట నియోజకవర్గం. ఎంతమంది అయినా పవన్ కళ్యాణ్, బీజేపీ, టీడీపీ అన్ని ఇంకా 50 కోట్లు ఎవరి మీద? పవన్ కళ్యాణ్ మీద, జగన్మోహన్ రెడ్డి మీద. ఏపీ సీఎం గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. గవర్నమెంట్ మా అన్న సీఎం జగన్ ఫామ్ చేస్తాడు. సీఎం జగన్ ఎన్ని సీట్లైనా, ఏ పార్టీలో అయినా పర్వాలా, ఏ పార్టీలు ఎన్ని కలుపుకున్నా నెక్స్ట్ మాత్రం ఒక్కడే సీఎం ఏపీకి. ఎవరికైనా దమ్ముంటే, దమ్ము ధైర్యం ఉంటే మాజీ చిత్తూరు పనిచేసేవారు మధ్యలో గ్రామం 50 కోట్లు కలుపుతా. 50 కోట్లు కలుపుతా. 20 కోట్ల ముందు వాళ్ళు 50 కోట్లు కలుపుతా. వాళ్ళు 20 కోట్ల ముందు. నెక్స్ట్ సీఎం జగన్. ఏపీ డౌన్, ఏపీ డౌన్. చెప్పండి ఎలా ఉండబోతుంది రాష్ట్రంలో? జెండాలు జతకట్టినంత మాత్రాన ప్రజలు ఓట్లేస్తారని అనుకోవటం వాళ్ళ అవివేకం, అమాయకత్వం. పూర్తిగా ప్రజలు అనేవాళ్ళు, పూర్తిగా ప్రజలు వారు వన్ సైడ్. ప్రజలందరూ డిసైడ్ అయి ఉన్నారు ఓటు ఎవరికి వేద్దామా, ఏ ప్రభుత్వంలో మేము లబ్ధి పొందామా అనేది ప్రజలు పూర్తిగా ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ఏంది రాబోయే ఎలక్షన్లో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పండి, ఏంటి పరిస్థితి ఎలా ఉంది రాష్ట్రంలో? ఏమంటే మాది రాజధాని ఏరియా. మేము రాజధాని నుంచి వచ్చాం. ఈసారి పక్కాగా రాజధానిలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అమరావతిలో కూడా తాడికొండ నియోజకవర్గంలో సుచరిత జెండా ఎగరేసిద్ది. ఇది పక్క. ఇంతకు ముందు 151 సీట్లు వచ్చినాయి. ఏదో బొమ్మ అదే కడప, అదే ఆంధ్ర అంటే వైసీపీ. రాజధానిలో ఏదో మా ప్రభుత్వం ఉంది, రాజధానిలో పొలాలు పోయి అంటున్నారు. నేను రాజధాని నుంచి వచ్చా. మా ఏరియా నుంచి ఇప్పుడు 8 బస్సుల్లో వచ్చాం ఇక్కడికి. రాజధాని ఏరియాలో కూడా ఈసారి తాడికొండ నియోజకవర్గంలో సుచరిత మేడం జెండా ఎగరేసిద్ది. వైసీపీ జెండా నడి బొడ్డులో నిలబెడతాం. ఎందుకంటే
పేదలకి చేసిన మంచి ఎవడు తిన్నా సొమ్ము అనేది మర్చిపోకూడదు. తింటానే ఉన్నారు, చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడుతున్నాడు. అతనికి ఇచ్చింది 24 సీట్లు, ముష్టి 24 సీట్లు. అదేమంటే ఇంతకుముందు మనకు ఓటింగ్ రాలేదంటున్నారు. చంద్రబాబు నాయుడుకి వచ్చింది కూడా ఆ 23 సీట్లే. 23 సీట్లకి వాడు 141 తీసుకున్నాడంటే వీడు ఎంత ఎదవో. పవన్ కళ్యాణ్ పెద్ద దద్దమ్మ, చంద్రబాబు నాయుడు గెలవలేని దద్దమ్మ. ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు పొత్తు లేదే గెలవని దద్దమ్మ. ఒక్కసారి కూడా దమ్ముగా నిజాయితీగా నిలబడిన మగోడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎప్పటికీ నిలబడి గెలిచే దమ్మున నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అతను నిలబడితే ఢీ కొట్టే మగాడు ఈ ప్రపంచంలో ఎవడో లేడు. రాజకీయ చరిత్రలో 175 అన్ని పథకాలు మంచి మార్గం నడిపిస్తున్నాడు. మాకు నిన్న 19 వేలేశాడు. నెల 3000 రూపాయలు పెన్షన్ వస్తుంది. మాకు ఎంతో హ్యాపీగా ఉంది. మా పిల్లలకు అమ్మఒడులు వస్తున్నాయి. అందుకని మళ్ళీ జగన్ రావాలి. ఇంత ఎండ ఉంది, జగన్ గారి కోసం ఎందుకు వచ్చా చెప్పు. జగన్ కోసం మేము ఎక్కడి నుంచైనా వస్తాం. మేము జనాల నుంచి వచ్చాం జగన్ కోసం. మేము ఆయన చూడాలి, ఆయన మీటింగ్ వినాలి. మా మనసు ఆనందంగా పొంగిపోతుంది జగన్ మీటింగ్ అంటే. మేము ఎప్పటికీ జగనే వస్తాడయ్యా, ఎప్పటికీ జగనే వస్తాడు. మా తమ్ముడు, అన్నయ్య, మా అబ్బాయి అన్ని జగనే. జగన్ వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఇందులో పాల్గొని మళ్ళీ మాకు మంచి పథకాలు తెచ్చి పెడతాడని కోరుకుంటున్నాం. అమరావతి రైతులతో పాటు మొత్తం అన్ని ప్రాంతాల్లో ప్రజలు జగన్ గారి వైపే మొగ్గు చూపుతున్నారు. వైనాట్ 175కి రీచ్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా జగన్ గారికి ఓటేస్తామన్నారు. సిద్ధం బహిరంగ సభ వద్ద వంగపండు ఉషారాణి గారి జానపద కళారూపాలు నృత్య ప్రదర్శన ఉంది. ఈ నేపథ్యంలో మనతో మేడం ఉన్నారు. మేడం చెప్పండి, పార్టీ మొదటి నుంచి కూడా మీరు చాలా ఉత్సాహంగా వైసీపీ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. సిద్ధం సభ ఈరోజు ఏదైతే పొత్తుల తర్వాత మొదటిసారిగా ఈ సమావేశాన్ని అంటే ఈ బహిరంగ సభని గౌరవ ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నారు. ఈ పొత్తుల మీద గతంలో కూడా మీరు చాలా పాటలు పాడారు. ప్రస్తుతం మీ అభిప్రాయం ఎలా ఉంది? ప్రజలు ఎలా రెస్పాన్స్ అవుతున్నారు? ఈరోజు ఏమి వినిపించబోతున్నారు? ఈరోజు పొత్తుల కోసం చాలా ఎత్తులేసుకొని తిరిగాడు చంద్రబాబు నాయుడు. బీజేపీతో తప్పకుండా కలవాలి అని ఒక ఆకాంక్షతో ఆయన చాలా రోజుల నుంచి కూడా తిరగడం జరిగింది. మనందరికి కూడా తెలుసు. ఎందుకంటే అస్సలు బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో ఓటు శాతం లేనటువంటి పార్టీ బీజేపీ పార్టీ. కానీ పొత్తులు ఎందుకు కావాలనుకుంటున్నాడు అంటే కేవలంగా ఈ మీద ఉన్న కేసులు తప్పించుకోవాలి, కేసుల నుంచి కాపాడుకోవాలి. కాబట్టి బీజేపీ ఈయనకి కావాలి. ఎలాగైనా సరే బీజేపీ ఉంటే కేసుల్లో నుంచి కొద్ది రోజులు కాపాడగలుగుతాననే ఉద్దేశంతోనే ఈయన పొత్తులు తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రం ఎట్టి పరిస్థితిలో కాదు. ఎందుకంటే గతంలో ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఎటువంటి సంక్షేమం కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందించినటువంటి పరిస్థితి. ఈ రోజు మళ్ళీ పొత్తులతో ప్రజల కోసం నేను అలాగే ఈ రాష్ట్ర రాజకీయాల కోసం పొత్తులు పెట్టుకున్నానంటే అది ఒట్టి అబద్ధం మాత్రమే. జనసేన కానీ టీడీపీ కానీ వీళ్ళిద్దరూ బీజేపీ ఎవ్వరు కలిసినా జగనన్న ఓట్ బ్యాంకు స్థిరంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో జగనన్నకి మించిన నాయకుడు ఎవరు కూడా లేరు. మేడం చెప్పండి, ఏదో మతతత్వ పార్టీలకి ముందు నుంచి కూడా మీరు కానీ నాన్నగారు కానీ వ్యతిరేకం. ఇప్పుడు మతతత్వ పార్టీలు దేశం అంతా వ్యాపిస్తుంది, దాని మీదే మాట్లాడుతున్నారు. మతతత్వ పార్టీలకి గురించి మీరేం చెప్తారు? కమ్యూనిస్టులు అవ్వచ్చు, కామ్రేడ్లు అవ్వచ్చు, ఎవరైనా సరే వారికి దూరంగా ఉండమని చెప్పే పరిస్థితి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మా ఉద్యమాల నుంచి వచ్చిన మేమైనా కానీ మతతత్వ పార్టీలు ఎప్పటికి కూడా ఉండకూడదు. ఎందుకంటే ప్రజా రాజకీయాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల పట్ల చక్కగా ఆలోచించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు పరిపాలన జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలా అయితే ఉండాలో అలా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా విశ్వాసంతో జగన్ని నమ్ముకొని ఉన్నారు. ఇప్పుడు ఓట్ల ఎలక్షన్ వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరు జగన్కే మళ్ళీ ఓటు వేసి గెలిపించుకొని సీఎం చేసుకుంటారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. చెప్పండి, ముందు నుంచి కూడా పార్టీలో మీరు ఉన్నారు. ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఎలా ఉంది? వైనాట్ 175కి దగ్గరే అవకాశం ఏమైనా కనబడుతుందా?
ఎందుకంటే ఇలా పొత్తుల ప్రభావం ప్రజల మీద ఉంటుంది కదా. అదే చెప్తున్నా అన్న, ఈరోజు పొత్తులు అనేటివి ప్రజలు నమ్మటం లేదు. ఎందుకంటే జనసేనలో ఆయన పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో జనములో మమేకమై ఉంటేనే రాజకీయాల్లో ప్రజలు విశ్వసించినటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ నేను ఒక్కటే చెప్తున్నా, ఈరోజు ఎవ్వరు వీళ్ళు ముగ్గురు కూడా జనంలో లేరు. కేవలంగా నాకు అధికారం కావాలి, కేవలం నేను సీఎంఏ అవ్వాలని కోరిక తప్ప ప్రజలకు ఏం చేస్తారు? మీ మేనిఫెస్టో ఏంటి? మీరు 600 హామీలు ఇచ్చి నువ్వెందుకు చేస్తావు చంద్రబాబు నాయుడు అని ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజలకి ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు చక్కగా ప్రజలకి నేరుగా వాళ్ళ ఇళ్లకి అందించినటువంటి పరిస్థితి జనమందరూ కూడా చూశారు, నమ్మారు, విశ్వసించారు. కాబట్టి మళ్ళీ జగనానికి వై నాట్ 175 ఖచ్చితంగా కూడా తెచ్చుకోవడానికి అనేక ఆస్కారం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. మీరు ఆశీర్వదిస్తే నిజంగా అది అవుతూ కూడా కళాకారులు, జానపద పట్ల అభిమానం ఉన్న వాళ్ళు, బడుగు బలహీన వర్గాలకి వెన్నుదన్నుంటే మీలాంటి వారి ఆశీర్వాదం జగన్ గారికి మెండుగా ఉంటుంది అనుకుంటా. ఖచ్చితంగా మా అలాంటి వాళ్ళు జగన్ అంటే ఈరోజు ఎంతో మంది ఒక నమ్మకమైన నాయకుడు, ఒక నిజాయితీ గల లీడరు. కాబట్టి జగన్ అనేది మా అందరి ఆశీస్సులు కూడా ఎప్పుడు కూడా ఉంటాయి. జగన్ లాంటి నాయకుడు రావాలి. ఈ జానడు పొట్టకి పిడికడు మెతుకులు కావాలని అల్లల్లాడిపోతున్న పేద ప్రజల బతుకుల్లో ఒక వెలుగైనటువంటి నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ జగన్ అన్నే సీఎం అయి వస్తాడని చెప్పి నేను అందరికి కూడా తెలియజేసుకున్నాను. మొత్తమే కూడా ఆంధ్రప్రదేశ్లో వంగపల్లి ఉషారాణి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎక్కడ కార్యక్రమం నిర్వహించినా సరే అధికారులకు సంబంధించి కూడాను ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున కూడా నిర్వహిస్తుంటారు. నేపథ్యంలో ప్రత్యేకంగా ఆవిడ కార్యక్రమాల ద్వారా కూడాను వైసీపీ పార్టీ శ్రేణుల్ని ఉత్తేజపరుస్తున్నారు. వీడియో జర్నలిస్టు విజయకృష్ణ కలిసి ఐటీఎం కోసం అబ్దుల్ అలీం, ప్రకాశం జిల్లా.